విజయం అనేది ఒక ప్రయాణం. కానీ ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఒక్క ఆరోపణ లేదా చిన్న పొరపాటు జీవితాన్నే తలకిందులు చేయగలదు. అనాథగా మిగిలి కూరగాయలు అమ్ముకునే అమ్మమ్మ చాటున పెరిగి ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి దేశంలోనే అత్యున్నతమైన ఐపీఎస్ అధికారిగా ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్థానం ఎంతో మంది యువతకు స్ఫూర్తి అయితే, నేడు అదే అధికారి తీవ్రమైన ఆరోపణలు, వివాదాల్లో చిక్కుకొని ఆసుపత్రి పాలయ్యారు. హీరో నుంచి జీరోగా మారిన ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తి జీవిత ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. ఆకలి కేకలు, తల్లిదండ్రులు లేని అనాథతనం, ఇవి ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నతనాన్ని వెంటాడిన కఠిన నిజాలు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉల్లపాలెం గ్రామంలో జన్మించిన ఉదయ్కి 4-5 ఏళ్ల వయసులోనే తల్లి, 15 ఏళ్ల వయసులో తండ్రి దూరమయ్యారు. అనాథగా మిగిలిన ఉదయ్కి అమ్మమ్మ రమణమ్మే నిలయమైంది. కూరగాయలు అమ్ముతూ ఆమె మనవడిని పెంచి పెద్ద చేసింది. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్న ఉదయ్ చదువు ఖర్చుల కోసం పార్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేశారు. ఆ కష్టాల నడుమే కావలిలోని జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ నుంచి BA ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశారు. పేదరికాన్ని జయించాలన్నా, సమాజంలో నిలదొక్కుకోవాలన్నా ఉద్యోగమే ఏకైక మార్గమని భావించిన ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. తన కష్టానికి ఫలితంగా 2013లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు, రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబానికి కాస్త ఉపశమనం లభించినా ఆయన ఆశయం మాత్రం అక్కడితో ఆగలేదు. కానిస్టేబుల్గా పనిచేస్తున్న సమయంలో ఒక ఉన్నతాధికారి నుంచి ఎదురైన తీవ్ర అవమానం ఉదయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఆ అవమానంతో కుంగిపోకుండా తనను కించపరిచిన వ్యవస్థలోనే ఉన్నత స్థాయికి చేరాలనే దృఢ నిశ్చయంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎన్నో ఒడిదొడుకులు, వైఫల్యాలను తట్టుకొని UPSC సివిల్ సాధనకు రాత్రింబవళ్లు శ్రమించారు. చివరకు 2024 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆల్ ఇండియా 350వ ర్యాంక్ సాధించి IPSకు ఎంపికయ్యారు. రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ఒక గొప్ప రోల్ మోడల్గా కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో IPS శిక్షణ పొందుతున్న సమయంలో ఊహించని వివాదం ఆయనను చుట్టుముట్టింది. కర్ణాటకకు చెందిన ఒక 30 ఏళ్ల తోటి వివాహిత మహిళా ట్రైనీ IPS అధికారి ఉదయ్పై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో తీవ్రమైన ఫిర్యాదు చేశారు. అసభ్యకర మెసేజ్లు పంపడం, ప్రైవేటు వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసి భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేయడం, కత్తితో బెదిరించడం వంటి తీవ్ర ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలతో ఉన్నతాధికారులు ఆయనను శిక్షణ నుంచి సస్పెండ్ చేశారు. ఈ వివాదం పెను సంచలనంగా మారడంతో ఉదయ్ కృష్ణారెడ్డి శానిటైజర్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆత్మహత్య యత్నానికి ముందు తాను ఎలాంటి తప్పు చేయలేదని, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. అవమానాన్ని కసిగా మార్చుకొని శిఖరాగ్రానికి చేరిన ఒక అధికారి ప్రయాణం నేడు తీవ్ర నేరారోపణలు, సస్పెన్షన్ మరియు ఆసుపత్రి బెడ్పై పోరాటంతో విషాదాంతమయ్యే పరిస్థితికి రావడం కలచివేస్తుంది. మరి ఈ కేసులో మున్ముందు ఏం జరగబోతుందో వేచి చూడాలి.